హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం నెస్టెడ్ సబ్ క్వైరీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నెస్టెడ్ సబ్ క్వైరీస్ అంటే ఏంటంటే SQL provides a mechanism for the nesting of sub queries. A sub query is select from where అంటే ఏంటంటే సబ్ క్వైరీ అంటే ఏంటంటే ఇందులోన సెలెక్ట్ ఉంటుంది, ఫ్రమ్ ఉంటుంది, వేర్ ఉంటుంది. సో a sub query is select from where expression that is nested within another query. సో ఈ సెలెక్ట్ ఫ్రమ్ వేర్ అనేవి ఇంకొక క్వైరీలో కనుక నెస్టెడ్ అయి ఉంటే దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ సబ్ క్వైరీ అంటారు. A common use of subquery is to perform test for set membership, set comparison and set cardinality. సో మనం ఏం చెప్తాం అంటే సెట్ మెంబర్షిప్ అండ్ సెట్ కంపారిజన్స్ గురించి తెలుసుకుందాం. సెట్ మెంబర్షిప్ అంటే ఏంటంటే ద ఆపరేషన్ దట్ అలౌస్ టెస్టింగ్ టపుల్స్ ఫర్ మెంబర్షిప్ ఇన్ ఏ రిలేషన్. సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఎప్పుడైనా సరే సో ఇక్కడ ఏంటంటే వి యూజ్ నాట్ ఇన్ ఆపరేటర్ కనెక్టివిటీ టెస్ట్ ఫర్ ద అబ్సెన్స్ ఆఫ్ సెట్ మెంబర్షిప్. ఎక్కడైతే అబ్సెన్స్ అని ఉంటుందో అప్పుడు మనం నాట్ ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఒకవేళ ప్రెజెన్స్ అని ఉంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తామట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫైండ్ ఆల్ కస్టమర్స్ బోత్ లోన్ అండ్ అకౌంట్ ఎట్ ద బ్యాంక్. అంటే కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏంటి ఆ కస్టమర్స్ అనే వాళ్ళకి లోన్ ఉండాలి అండ్ అకౌంట్ కూడా, బోత్ లోన్ అండ్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనం టేబుల్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ మనకి టేబుల్స్ అనేవి చూసినట్లయితే మనకి ఏం కావాలి, కస్టమర్స్ సీ నేమ్ అనేది కావాలి. ఫైండ్ ఆల్ కస్టమర్స్ బోత్ లోన్ అండ్ అకౌంట్. లోన్ నెంబర్ అనేది సీ నేమ్ అనేది ఎక్కడుంది, మనకి బారోవర్ దగ్గర ఉంది. అదేవిధంగా అకౌంట్ నెంబర్ సీ నేమ్ అనేది ఎక్కడ ఉంది, డిపాజిటర్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ బారోవర్ నుండి లోన్ నెంబర్ని, నెక్స్ట్ సీ నేమ్ని, నెక్స్ట్ ఈ డిపాజిటర్ నుండి అకౌంట్ నెంబర్ని, సీ నేమ్ని తీసుకుంటామట. సో ఇక్కడ సెలెక్ట్ సీ నేమ్ ఎక్కడైతే లోన్ నెంబర్ ఉంది. సో లోన్ నెంబర్ అనేది ఎక్కడుంది, సీ నేము, లోన్ అనేది ఎక్కడుంది, బారోవర్ దగ్గర ఉంది కాబట్టి ఫ్రమ్ బారోవర్ అని రాస్తాం. వేర్ సీ నేమ్ ఇన్ సెలెక్ట్ సీ నేమ్ ఫ్రమ్ ఏంటి డిపాజిటర్ అంటే ఏంటి, అకౌంట్ అనేది ఎందులో ఉంది, డిపాజిటర్ దగ్గర ఉంది కాబట్టి ఇంకొక సీ నేమ్ అనేది తీసుకుని అది ఇక్కడ డిపాజిటర్ నుండి తీసుకుంటామన్నమాట. సో ఈ సీ నేమ్ అనేది ఈ సీ నేమ్లో ఉందా లేదా. సో వేర్ సీ నేమ్ ఇన్ సెలెక్ట్ సీ నేమ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి ప్రెజెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇన్ అనేది యూజ్ చేస్తాం. సెలెక్ట్ సీ నేమ్, సో మనకేం అడుగుతున్నారు, ఫైండ్ ఆల్ కస్టమర్స్ అని అడుగుతున్నారు. సో ఈ కస్టమర్స్కి బోత్ లోన్ కూడా ఉండాలి, అకౌంట్ కూడా ఉండాలి. మనకి సీ నేమ్ లోను, సీ నేమ్ అకౌంట్. సో బారోవర్ టేబుల్, డిపాజిటర్ టేబుల్ తీసుకుంటాం. లోన్కి బారోవర్ టేబుల్, డిపాజిటర్ అకౌంట్కి డిపాజిటర్ టేబుల్ తీసుకుంటాం. సో ఇదే నేము ఇందులో ఉందా లేదా. సో సీ నేమ్ అనేది ఈ సీ నేమ్లో ఉందా లేదా. సో ఉంది కదా, సో ఇన్ అని యూజ్ చేస్తాం అన్నమాట, అంటే ప్రెజెన్స్. ఒకవేళ అబ్సెన్స్ అయితే నాట్ అని యూజ్ చేస్తాం. సో ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైండ్ ఆల్ కస్టమర్స్ who have loan at the bank but do not have account at the bank అంటే ఏంటి. సో మనం ఆల్రెడీ కస్టమర్ దగ్గర ఏంటి లోన్ అని ఉంటే దాన్ని ఏమంటే టేబుల్ తీసుకున్నాం, బారోవర్ టేబుల్ అని తీసుకున్నాం. ఒకవేళ కస్టమర్కి అకౌంట్ అనేది ఉంటే అది డిపాజిటర్ అని తీసుకున్నాం. ఇందాక ప్రెజెన్స్ అని చూసాం అంటే రెండు కూడా ఉన్నాయి అని చెప్పాం కాబట్టి ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమని చేస్తాం, ఇక్కడ ఓన్లీ లోన్ ఒకటే ఉంటుంది బట్ డు నాట్ హ్యావ్ అకౌంట్ అని అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమని యూజ్ చేస్తామంటే నాట్ ఇన్ అని యూజ్ చేస్తాం. సో అంటే ఇదేంటి అబ్సెన్స్ ఆఫ్ మనకి డేటా, అది ప్రెజెన్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి సెట్ కంపారిజన్స్. సో కంపారిజన్లోనే ఉంది. కంపారిజన్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాం, లెస్ దెన్ కానీ, గ్రేటర్ దెన్ కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు. సో ఇవన్నీ ఏంటి రిలేషనల్ ఆపరేటర్స్. అంటే ఏంటి కంపారిజన్ రిలేషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏం అడుగుతారంటే ఫైండ్ ద నేమ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్. సో ఇక్కడ ఏంటంటే మనకి బీ నేమ్ అడుగుతారు. నేమ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ అంటే బీ నేమే కదా, బ్రాంచ్ నేమ్. సో బీ నేమ్ అనేది ఎందులో ఉంటుంది అంటే ఫ్రమ్ బ్రాంచ్లో ఉంటుంది. మనకి ఎందులో ఉంటుంది, ఫ్రమ్ బ్రాంచ్. సో ఇక్కడ టేబుల్ వాల్యూస్ అనేవి చూసుకున్నట్లయితే మనకి బ్రాంచ్ అనేది బీ నేమ్, బీసిటీ, ఎస్ఎక్స్. ఈ క్వశ్చన్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఎందులో ఉన్నాయి, బ్రాంచ్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి మనం ఫ్రమ్ బ్రాంచ్ అని పెట్టుకుంటాం. వేరే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు కండిషన్, వేర్ ఎస్ఎస్ గ్రేటర్ దాన్ దోస్ ఆఫ్ ఎట్లీస్ట్ వన్ అంటున్నారంటే సమ్ అని. సో సమ్ అని యూజ్ చేస్తాం. ఒకవేళ ఆల్ అని యూజ్ చేస్తే అప్పుడు ఆల్ అనే
ఒక వర్డ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సమ్, సో అట్లీస్ట్ అంటున్నారు కాబట్టి సమ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఎసెట్స్ అనేవి ఏంటి, గ్రేటర్ దెన్ సమ్ అంటున్నారు అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ అసెట్స్, సో అసెట్స్ అనేవి కూడా మనకి ఏమని చూస్తాం ఇప్పుడు, అసెట్స్ బీసిటీ నెక్స్ట్ బీ నేమ్ ఇవన్నీ కూడా ఏ యొక్క టేబుల్కి, బ్రాంచ్ అనే టేబుల్కి సంబంధించినవి కాబట్టి ఫ్రమ్ బ్రాంచ్ వేర్, ఇక్కడ ఒకటి మళ్ళీ ఇచ్చారు ఏంటి, బ్రాంచ్ లొకేటెడ్ అట్ విశాఖపట్నం, అంటే బీ సిటీ కూడా ఇచ్చారు. బీ సిటీ ఏంటి, విశాఖపట్నం. సో మనకి ఏమైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్ అనేదాన్ని మనం ఈ విధంగా క్వైరీ అనేది రాసుకుంటాం. మధ్యలో ఈ సో ఇది ఏంటి, నెస్టెడ్. సో ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ వేరు ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ వేరు ఉంటుంది. ఒక క్వైరీ లోపల ఇంకొక క్వైరీ రాస్తాం కంటే దీన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ సబ్ క్వైరీ అంటాం. కానీ ఇక్కడ మనం ఇచ్చే క్వశ్చన్ అనేది ప్రెజెన్స్ ఆఫ్ అయితే ఇన్ అని ఇస్తాం, అబ్సెన్స్ ఆఫ్ అయితే ఏంటి నాట్ అని ఇస్తాము. ఇలా ఒకవేళ గ్రేటర్ దెన్ లెస్ దెన్ నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు అని ఇస్తే మనం అక్కడ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్గా మనకి టేబుల్స్ అనేవి గుర్తుండాలి, ఏ టేబుల్కి సంబంధించినవి ఏ విధంగా తీసుకోవాలని. సో ఇదేంటి నెస్టెడ్ సబ్ క్వైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.